హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు బన్నూరు వారి వంటిల్లోనండి. ఈరోజు మనము కారం దోశ ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఈవినింగ్ స్నాక్ దోసపిండి తీసుకున్నాను, కొత్తిమీర కట్ చేసుకున్నాను, పొడి చట్నీ, తర్వాత కారపొడి అండి. ఇప్పుడు పెన్స్ స్టవ్ పైన ఉంచినాను, ఇది కాలింది. ఇందులోకి ఇప్పుడు దోశ పిండి పోసి ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను. అది కొద్దిగా కాలగానే నేను నూనె వేస్తున్నా అండి. పైన చూడండి, ఇలా నూనె బాగా స్ప్రెడ్ చేస్తే బాగా ఈవెన్గా కాలుతుంది మనకు. తర్వాత దీనిపైన పొడి అవన్నీ పెట్టుకున్నాం కదండి, ఒక్కొక్కటిగా వేద్దాం. ఇప్పుడు కారపొడి వేస్తున్నాను పైన ఫస్ట్. అంటే మీకు ఎంత కారం కావాలనో అంత ఎక్కువగా కూడా వేసుకోవచ్చండి. నేను పిల్లలకు కాబట్టి తక్కువ వేస్తున్నాను. తర్వాత పొడి చట్నీ వేసాను, పైన కొత్తిమీర కూడా వేసాను. ఇప్పుడు అయిపోయిందండి. వన్ సైడ్ కాల్చుకుంటే చాలండి, చాలా క్రిస్పీగా ఉందండి. చూడండి, ఇంకా ఒకటి వేసింటి 2 దోశలు ఇలా ఉంచి నేను ఉల్లిగడ్డ పచ్చడి పెట్టి పిల్లలకి ఇస్తున్నాను.